पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे नमः। ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మనకు ఈ గురువారము సప్తమి జ్యేష్ఠ మాసము పరమ పవిత్రమైన ఈరోజు చక్కగా ఒక గురువు గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అంటే ప్రపంచంలో ఎవరినైనా భక్తి చేత మెప్పించవచ్చునట, కానీ రాఘవేంద్ర స్వామిని మెప్పించడం అనేది చాలా కష్టము అని నానుడి. కానీ ఆయన చాలా భక్త సులభుడు, పిలిస్తే పలుకుతాడు. కాస్త భక్తితో మొక్కితే చాలు, నమ్మకంతో చిన్న కైంకర్యాన్ని చేసుకున్నా కూడా మనకు ఎన్నో మంచి ఫలితాలను ఇచ్చేవాడు అన్నమాట. మరి అటువంటి స్వామిని తన భక్తి చేత మెప్పించిన వాడు వాదీంద్ర తీర్థులు. మరి వాదీంద్ర తీర్థులు అనేవారు కూడా ఒక గురువు గారు. తను గురువు గారు అయినప్పటికీ గుణ సంపన్నుడు, రాఘవేంద్ర స్వామి యొక్క భక్తుడు. మొదట ఆయన భక్తికి మెచ్చి ఆయన రాఘవేంద్ర స్వామి అనుగ్రహాన్ని సంపాదించుకున్నారు. మరి ఎంత విశేషం అంటే, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం అంటే, రాఘవేంద్ర స్వామి వారు బృందావన ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కదా. అప్పుడు స్వామివారు చెప్పిందే తడువుగా బృందావనాన్ని తయారు చేయడానికి ఒక నల్లటి శిలను తెప్పించి, దివాన్ వెంకన్న, ఆయన చాలా పెద్ద భక్తుడు కదా స్వామివారికి, మరి కొద్ది రోజుల్లోనే బృందావనాన్ని చాలా అందంగా తయారు చేసిండట. చేయించి ఆ స్వామివారికి చూపించినట. ఆహా, ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది, ప్రతి అంగుళంలో వెంకన్న భక్తి కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే అంత భక్తి శ్రద్ధలతోని దాన్ని నిర్మింపజేశాడు వెంకన్న. మరి ఆ విషయాన్ని స్వామివారు కూడా చక్కగా ప్రశంసిస్తూ ఆయనను అప్పుడు ఏం చెప్పారట అంటే, ఈ బృందావనము ఇంత సుందరంగా ఉండడానికి కారణము స్వామివారి పట్ల వెంకన్నకున్న భక్తి విశ్వాసాలు అని అందరూ కూడా ప్రశంసించారట ఆయనను. మరి అటువంటి ఆ బృందావనాన్ని రాఘవేంద్ర స్వాముల వారికి చూపించినప్పుడు అది రాఘవేంద్ర స్వామికే అన్న ఉద్దేశంగా ఆయన తయారు చేసి ఇచ్చిండట. అయితే అప్పుడు స్వామివారు చిరునవ్వుతోని వెంకన్నను ఆశీర్వదించి, వెంకన్న, నీ భక్తి శ్రద్ధలు అమోఘము, కానీ ఇది మా కోసం కాదు, నా తర్వాత 5వ పీఠాధిపతిగా రాబోయే వాదీంద్ర తీర్థులు ఇక్కడే బృందావనస్తులు అవుతారు, అప్పుడు వారికి పనికొస్తుంది ఈ బృందావనము అని చెప్పారట. అక్కడున్న వాళ్ళందరూ, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకోగలిగిన వారు రాఘవేంద్రులు. మన కష్టాలు మనం చెప్పక్కర్లేదు, మనం ఏ విధంగా కోరుకుంటున్నామో చెప్పక్కర్లేదు, ఏది చెప్పకుండానే వారు తెలుసుకుని మనము నమ్మి కొలిస్తే చాలు అనుగ్రహిస్తారు అని రుజువైపోయిందనమాట. అటువంటి రాఘవేంద్ర స్వామి భక్తులైన వాదీంద్ర తీర్థుల యొక్క కథను మనము ఈరోజు విందాం. అంటే గురువుల గురించి తెలుసుకోవడము, వినడము శ్రద్ధాభక్తులతోని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకున్న గురు దోషాలు తొలగిపోయి గురు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో మనకు అన్నిటా విజయ పరంపరలను పొందుతామన్నమాట. మనకు అందుకే వారంలో ఒకరోజు గురువారం, ఆ గురువారం రోజు తప్పకుండా మన గురు చరిత్రలు పారాయణం చేయడము, గురువుల గురించిన కథలను తెలుసుకోవడం, గురువులను సేవించడం, ఇవి మన సాంప్రదాయాలు. అలా భగవద్గీత పారాయణం చేయడం, జగద్గురువు కదా శ్రీకృష్ణ పరమాత్మ, అటువంటివి చేయడం వల్ల మనకున్న గురు దోషాలు తొలగిపోయి చక్కగా గురువుల యొక్క అనుగ్రహంతో మనకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి చక్కగా కార్య సాధన అన్నిటా విజయము లభిస్తుంది అని
మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు, పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మనము ఈ కథను విందాం. వాదీంద్ర తీర్థుల గురించి తెలుసుకుందాం, వారి యొక్క వైభవాన్ని. అయితే వీరి పేరు శ్రీనివాసాచారి. వీరు చిన్నప్పటి నుంచి కూడా చదువులో చాలా చురుకై ఉండేవాళ్ళట. చాలా భక్తి, గురు భక్తి చాలా బాగా ఉండేదట అప్పటి నుంచే ఆయనకి. అయితే ఇక రాఘవేంద్ర స్వామి అంటే చెప్పలేని భక్తి శ్రద్ధలు ఉన్నాయట. మరి ఒక రకంగా చిన్నతనంలో ఆటపాటలు ఆడేవాడు కాదు, పూజాది కార్యక్రమాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించేవారట. మరి ఈ విధంగా పెరిగిన వారు యుక్త వయసు వచ్చేసరికి సకల శాస్త్రాలు అధ్యయనం చేసిండ్రు అన్నమాట. మరి రాఘవేంద్ర స్వామిపై వీరికి ఉన్న భక్తి అపారమైన మేధస్సుకు ముగ్ధులై అప్పటి పీఠాధిపతులు శ్రీ 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 ఉపేంద్ర తీర్థ శ్రీపాదులు వీరికి ఆశ్రయం ఇచ్చారట. అంటే ఆ కాలంలో వేద విద్యలను నేర్చుకోవడానికి పీఠాలను ఆశ్రయించేవాళ్ళు, అంటే యోగ్యత ఉన్నవాళ్ళు. ఆ విధంగా వీరు అక్కడికి వెళ్ళినప్పుడు వీరి యొక్క మేధస్సును ముగ్ధులై వారు ఆశ్రయం ఇచ్చారన్నమాట. అది ఎప్పుడు మరి 1725లో. మరి 1725లో వీరికి పీఠాధిపత్యం కూడా ఇచ్చిండ్రట. అంటే వీరి ప్రతిభా పాఠవాలను తెలుసుకొని వీరు పీఠాధిపతులైతే చాలా చక్కగా నిర్వహించగలుగుతారు అని ముగ్ధులైపోయి ఉపేంద్ర తీర్థులు వారికి పీఠాధిపత్యం ఇచ్చారట. అప్పుడు వీరికి శ్రీనివాసాచారి అనే నామాన్ని తీసేసి వాదీంద్ర తీర్థ అని నామకరణం చేసిండ్రు. అంటే వాళ్ళు పేరు ఎందుకు మార్చుతారు అంటే ఆ పేరుతోని అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తారు వారు. అంటే విషయ వాసనల పట్ల వైరాగ్యం కలగాలి. అంటే తల్లిదండ్రులు, దౌబొట్టువులు, రక్త సంబంధాలు వీటన్నిటినీ తొలగించుకున్నారన్నమాట. అప్పుడు శ్రీనివాసాచారిగా ఉన్నటువంటి సంబంధాలు ఏవి కూడా వీరికి అంటకుండా ఉండడం కోసము పునర్జీవం పొందినట్టుగా వారు నామాన్ని కూడా చేంజ్ చేస్తారు. అలా పీఠాధిపత్యం స్వీకరించినప్పుడు, సన్యాసాశ్రమాలు తీసుకున్నప్పుడు అట్లా వీరికి వాదీంద్ర తీర్థ అని నామకరణం చేసిందనమాట. అయితే ఇట్లా ఎవరైతే పీఠాధిపతులు ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, దేశ పర్యటన చేయాలి. అట్లాంటప్పుడు వీరు దేశ పర్యటన చేస్తూ భక్తులకు ఆశీర్వాదము దర్శనమిస్తూ రాఘవేంద్ర లీలలను గురించి తెలియజేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా. అయితే విరామ సమయాల్లోనేమో ఎన్నో గ్రంథాలు రచించారట ఆ చిన్న వయసులోనే. కానీ వారు రాసిన గ్రంథాలన్నీ ఒక ఎత్తు, కేవలం గురు గుణస్తవము అనేది ఒకటి చాలా గొప్పగా రచించారట వీరు. చాలా ప్రభావవంతంగా, చాలా అందమైన పదజాలంతో, చాలా గొప్పగా భక్తి పారవశ్యంతో వీరు ఆ స్తవాన్ని రచించారు అని చెప్తారన్నమాట. మరి ఇది పరిమాణంలో చాలా చిన్నగా ఉంటుంది, స్తవం కదండి, ఎంత ఉంటుంది, చిన్నదే. కానీ దీని ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మరి ఈ గ్రంథమే శ్రీ వాదీంద్రుల వారి గురుభక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందట. చూడండి, ఎవరైనా ఒక చిన్న పాట పాడతారు, అది చాలా గొప్పగా రాణిస్తుంది, దానివల్ల వాళ్ళకి చాలా పేరు వస్తుంది, ప్రసిద్ధిగాంచుతారు. అంటే విలువైనదన్నమాట. చిన్నదే కానీ ఎన్నో గ్రంథాలు రచించినప్పటికీ ఈ గురు భక్తి విశేషమైన ఈ స్తవము చాలా గొప్పగా ప్రాచుర్యం పొందిందనమాట. అయితే ఈ మనస్ఫూర్తిగా మంత్రాలయ గురుదేవులు బృందావనాన్ని వేదిక చేసిండ్రట. దీనికోసమే ఈ గురుస్తవాన్ని, గురు భక్తిని ప్రకటించడానికి సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి ఏర్పాటు చేసిండ్రట. మరి వాదీంద్రుల వారు
గురుగుణ స్తవము మొదట రాఘవేంద్ర స్వామికే వినిపించాలని నిర్ణయించుకున్నారట. మరి దాన్ని తను రచించిన తర్వాత అప్పుడు నంజన్గూడ్ నుంచి మంత్రాలయానికి వచ్చిండు. మరి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది కాబట్టి అక్కడికి వచ్చిండట. ఆ రోజుల్లో బృందావనం చుట్టుపక్కల చాలా విశాలంగా ఉండేది, ఇళ్ళు ఏమీ ఉండేవి కాదనమాట. మరి సూర్యభగవానుడి నిర్మల తేజో కిరణాలు బృందావనం శోభను రెట్టింపు చేసేవి, డైరెక్ట్గా ఎండబడేదన్నమాట. మరి అటువంటి ఉదయం సాయంత్రము పవిత్ర తుంగా తరంగాలు బృందావనాన్ని తాకాలన్న కాంక్షతోని పొంగుతూ ఉండేది తుంగభద్రా నది అక్కడ. అట్లా తరించాలన్న దళంతో ఉరుకులు పరుగులతో వచ్చి నురగలై నమస్కరించి సంతృప్తి పడేదట. అట్లా అక్కడ గాలేమో స్వామివారి బృందావనానికి అందులో ఉన్న జగద్గురు రాఘవేంద్రులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కగా వీస్తూ ఉండేదట. మహత్తరమైన బాధ్యతను స్వీకరించింది అంటారు వాదేంద్రులు. మరి ఇట్లా ఇంకా అక్కడ పక్షులు సైతము అనవరత శ్రవణము పరిపరి విధాల పరిమళాచారులను ప్రార్థిస్తూ ఉంటాయట. కూ అనుకుంటూ పక్షులు కూడా జపం చేస్తాయట అండి. రామనామ జపం చేస్తాయి, గురు రాఘవేంద్ర జపం చేస్తాయి. ఎక్కడ ఉండే పక్షులు అక్కడ దేవుళ్ళని ప్రార్థిస్తాయట. మరి అప్పుడు వాదీంద్ర తీర్థులు మంత్రాలయం వచ్చేసరికి ఉన్న ప్రకృతి ఆ శోభను చూసి వారు పులకించిపోయారట. అబ్బా, ఈ ప్రకృతి ఈ విధంగా సేవలు చేస్తుందే, ఈ దృశ్యం చూసేసరికి అయ్యో ఈ ప్రకృతిలో నేను కూడా ఒకరిని అయ్యి ఉంటే ఎంత బాగుండేది, నాకు అంత అదృష్టం లేదే స్వామివారికి సేవ చేసే తరించే అదృష్టము అని చాలా ఆనందపడి మరి తుంగా నదిని, సూర్యదేవుణ్ణి, గాలిని, పక్షుల అదృష్టాన్ని చాలా పొగిడారట. అట్లా నాకన్నా మీరే భాగ్యవంతులే అని అభినందించిండ్రట. అంటే చూడండి, ప్రకృతిలో పరమాత్మను, ప్రకృతిని ప్రేమించగలగడమే మనము దైవాన్ని ప్రేమించడము. ఈ సృష్టి అంతా భగవంతుని యొక్క లీల కాబట్టి దానికి అనుకూలంగా, దాన్ని చెడగొట్టకుండా దాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రకృతిని ఆరాధకులు ఎవరో వాళ్ళు దైవారాధకులు, దైవాన్ని నమ్మిన వారు అని అర్థం. ఆ విధంగా ఈ వాదేంద్రుల వారు చక్కగా ఆ ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ, అభినందిస్తూ, ఆనందిస్తూ ఉన్నారట. మరి నేను కూడా శాశ్వతంగా స్వామివారి బృందావనం దగ్గర ఉంటే వారిని సేవిస్తూ, వారికి భక్తులు చేస్తున్న సేవలను చూస్తూ చక్కగా నేను తరించేవాణ్ణి కదా అని మనసులో కోరిక కలిగిందట. మరుక్షణంలోనే బృందావనాధీశ్వర్లు ఈ విషయం తెలుసుకున్నారు రాఘవేంద్ర స్వాములు. ఆల్రెడీ రాఘవేంద్ర స్వాములు ముందే వీరి కోసము బృందావనాన్ని తయారు చేసి పెట్టిండ్రు, కానీ ఆ విషయం వీరికి తెలియదు. చూడండి ఎలా ఉందో. అప్పుడు ఆనందంతో బృందావనం సమీపించి వాదీంద్ర తీర్థుల వారు సాష్టాంగ నమస్కారం చేసి ఆ నమస్కారంతో పాటు ఏం అడగాలో ఆయనకే తెలుసు. మనం ఏది అడగాల్సిన అవసరం లేదు. రాఘవేంద్ర నువ్వే దిక్కు అంటే చాలు, మనం అడగాల్సిన అవసరం లేదు. ఆయనకే తెలుసు మనకేం కావాలి, ఏమి ఇవ్వాలి అనేది. మరి అటువంటి తన్మయత్వం నుంచి తేరుకొని బృందావనం ముందే ఆ మూలరామదేవుణ్ణి పూజ చేసి హస్తోదకం చేసిండట. ఆ తర్వాత నీరాజనము ఇచ్చి అప్పుడు వారితో కూడి పండితులు, వేదాంతులు, శాస్త్రవేత్తలు, భక్తులు అందరి ముందు ఈ వాదీంద్రుల స్వామి వారికి వినిపిస్తున్నట్టు పెద్దగా గురుగుణస్తవాన్ని పైకి చదవడం ప్రారంభించిండ్రట. ఆ మధుర
పదాలు ఒక్కొక్కటి శ్రీ వాదేంద్రుల వారి నోటి నుంచి వెలువడుతుంటే అవన్నట వారి గొప్పతనం చూడండి. అప్పుడు మనకు దాన్ని చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. అప్పుడట వీరు అలా పాడుతూ ఉంటే ఆ ఒక్కొక్క పదము, ప్రతి పదము ఆ సాహిత్యం క్షయ తూణీరంలాగా మారిపోయి, అంటే పుష్ప బాణాలు, సుమ బాణాలుగా మారిపోయి సుగంధ పూలమాలలై బృందావనంపై పడుతూ ఉన్నాయట. పూల వర్షం కుదిసినట్టు వీరు దాన్ని చదువుతూ ఉంటే అందులోని పదాలన్నీ కూడా పుష్పాలై చక్కగా బృందావనాన్ని అలంకరిస్తూ ఉన్నాయట. అట్లా ఆ గురువుల పాదాలకు దాక్కుతూ ఉన్నాయట. అట్లా చదివిన ప్రతి అక్షరము ఆయనకు అర్పించబడిందనమాట. అట్లా చదువుతూనే ఉన్నారట. ఈ చదవటంలోనే లీనమై ఉన్నారట. మరి స్తవనంలోని చివరి శ్లోకము అబ్జశ్రీ రాఘవేంద్రాఖ్య ద్విలసతి ఫలత మధ్వ సిద్ధాంత శాఖీ అని పూర్తి చేసి తల వంచి నమస్కరించిందట. ఒక్కసారి బృందావనం అంతా ఊగిపోయిందట. అప్పుడు అంటే రాఘవేంద్ర స్వామి హర్షానికి బృందావనము ఊగిందట. అంటే వీరికి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా తన బృందావనాన్ని అలా కదిలించారట. దానిపై ఉన్న పూలు జలజలారాలి వాదేంద్రుల వారి శిరస్సుపై పడినాయట ఆశీర్వాదంగా. అంటే చూడండి ఎంత గొప్ప సందర్భం అది, ఎంత గొప్ప విషయము. అయితే అంత గొప్ప వ్యక్తి వాదేంద్ర తీర్థులు అనమాట. అంత గొప్ప గురువు, అంత గొప్ప శిష్యుడు, అంత గొప్ప భక్తుడు, అన్ని మంచి గుణాలు కలిగిన వ్యక్తిగా మనము వీరి గురించి తెలుసుకుంటున్నాము. ఇటువంటి గురువుల గురించి విన్నా మనం తరిస్తామన్నమాట. అట్లా పూల వర్షంలాగా కురిసిందట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులండి నిజంగా. అందరూ చూసి ఆశ్చర్యచకితులైపోయినరట. ఎంతటి అదృష్టమో వాదేంద్రుల వారిది. గురుగుణ స్తవము స్వీకరించి అందుకు గుర్తుగా బృందావనం ఊపి తన హర్షాన్ని ప్రకటించారు. పూలను శిరస్సుపై దాల్చి ఆశీర్వదించారు. ఇది వాదేంద్రుల వారి భక్తికి, నిర్మల హృదయానికి ప్రత్యక్ష ప్రమాణంగా అందరూ కూడా అభినందించారట వారినే. అప్పుడు అంటే నిజంగా అంతటి భక్తితో కొలిస్తే మరి ఎవరైనా తరిస్తారు కదండి. మరి భక్తి, నమ్మకము ప్రాధాన్యం అన్నమాట. అట్లా వీరు రాసిన గురుగుణ స్తవమే ఇప్పుడు కూడా చాలామందికి పఠనీయమైంది. మరి అది చదివిన వారందరికీ కూడా రాఘవేంద్ర స్వామి దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడతాయి. తర్వాత ఆ విధంగానే వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారనడానికి సందేహం లేదు. నమ్మి పారాయణ చేస్తే తప్పకుండా కూడా వారికి ఫలితం అనేది కలుగుతుంది. నమ్మకం లేని మాత్రం మనకేది ఉండదండి. అయితే ఇట్లా తన చివరి రోజుల వరకు అక్కడే ఉండి మంత్రాలయం పర్యటనలు చేస్తూ రాఘవేంద్రుల గురించి తెలియజేస్తూ భక్తులకు అందరికీ ప్రచారం చేస్తూ చివరకు మంత్రాలయం చేరుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనం పక్కనే సమాధి అయినరట. వీరు కూడా ఈ శ్రీ భువనేంద్రులు ఆ రోజు ఇది వాదేంద్రుల వారి కోసం అని పక్కన పెట్టించారు కదా, ఆల్రెడీ ముందే కట్టించి ఉంది కాబట్టి ఆ బృందావనంలోనే వీరు బృందావన స్థుతులు అయినరు, సమాధి అయ్యారన్నమాట. అయితే మరి తాను ఆనాడు స్వామివారికి దగ్గరగా ఉండి సేవ చేయాలి అని వీరి సంకల్పము. మరి వీరు రాకముందే రాఘవేంద్రుడు నిర్ణయించి పెట్టారు. అంటే మనం ఏది కోరుకునే అవసరం లేదు. ఈ జన్మ ఇచ్చిన భగవంతుడు ఎప్పుడో మనకు ఏమేమి ఇవ్వాలో కేటాయించాడు. కాకపోతే వాటిని పొందడానికి మనము
సృష్టికర్త యందు భక్తిని కలిగి ఉండాలి. అప్పుడు మనం వాటిని స్వీకరించగలుగుతాం అన్నమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గురువుల సందేశము అదే అన్నమాట. వీరి సంకల్పము ఇప్పుడు నెరవేరింది. చూడండి, వీరికి కలిగింది ఇప్పుడు, కానీ వీరి కోసము ముందే ఆల్రెడీ తయారు చేయబడి ఉంది రాఘవేంద్ర స్వాముల వారి చేత. అట్లా బృందావనానికి తర్వాత కనిపించే సుందరమైన బృందావనము వీరిదే. అయితే ఈసారి ఎవరైనా మంత్రాలయం వెళ్ళినప్పుడు దీన్ని గమనించుకోవాలి. ఆ పక్కనే ఉన్నది వాదీంద్ర తీర్థుల యొక్క బృందావనం అన్నమాట. అంటే చూస్తాము, కానీ రాఘవేంద్ర స్వామిది ఒకటే మనకు తెలుస్తుంది, కానీ మిగతావి తెలియవు. కాబట్టి దీన్ని కూడా గమనించుకొని మనము ఆ గురు శిష్యులు ఇద్దరు గురువులకు కూడా మనము చక్కగా నమస్కరించుకొని మనస్ఫూర్తిగా భక్తి కలిగి ఉన్నప్పుడు మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని మనకు ఈ కథ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి గురువులు ఏది చెప్పినా మనకు శిరోధార్యం ఆచరించినప్పుడే, నమ్మకంతో మనము వాటిని అనుష్ఠించినప్పుడు మనం చక్కని ఫలితాలను పొందుతాము. వారి యొక్క అనుగ్రహంతో, కృపా కటాక్షాలతో అనుకున్నది సాధించుకుంటాము. చక్కగా సజ్జనులుగా, మంచి పౌరులుగా, ఉన్నతంగా జీవించగలుగుతాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు.